కూటమి ప్రభుత్వం హయాంలో ప్రతి సంవత్సరం ప్రతిరోజు చూస్తే కనుక పెన్షన్లకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. చూస్తే కనుక ప్రధానంగా 1వ తారీఖు వచ్చిందంటే చంద్రబాబు ప్రభుత్వం కూడా పబ్లిసిటీకి స్టంట్లు చేస్తూ కూడా హడావిడి చేస్తుంటారు. అలాంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వారికి సంబంధించినటువంటి పెన్షన్ల తొలగింపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరులో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద వీరు కూడా ఆందోళన పట్టుబట్టారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీకు ఎప్పుడు తీశారు, అసలు ఏం చెప్పారేంటమ్మా? మీకేం జరిగింది చెప్పమ్మా. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఆగడలంకండి. నా పేరు ప్రవీణ్ కుమారి. నాకు 70% ఉన్నది, 15 సంవత్సరాలు బట్టి వస్తుంది. ఇప్పుడు 37% ఉందని నాకు నోటీస్ ఇచ్చారండి. పెన్షన్ వచ్చే నెల నుంచి రాదన్నారండి. దీని మీద నేను ఆధారపడుతున్నాను. నా తల్లిదండ్రులు కూడా లేరు. పెన్షన్ ఆధారం అండి. అవునండి. సచివాలయం అయితే ప్రభుత్వ హాస్పిటల్ కాడికి వెళ్ళండి, వెరిఫికేషన్ చేస్తారని చెప్తున్నారు. ఇంకేముందండి, ఏమీ లేదండి. ఇంకా నాకు ఇంకా ఫంక్షన్ తప్ప ఇంకే ఆధారం లేదండి. పెన్షన్ మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. దివ్యాంగులు అన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? అండి పర్సంటేజ్ తగ్గించేశారండి. అది పర్సంటేజ్ 90%కి 60% వేసారండి, 65. ఇప్పుడు దేనికి కూడా అర్హులం కాదండి మేము. బ్యాటరీ బండి కూడా రాదండి. ఇప్పుడు మనిషి ఎత్తుకుంటే బండి మీద ఎక్కిస్తే ఎక్కగలుగుతామండి, లేకపోతే అసలు మేము ఎక్కలేని పరిస్థితి అండి మాది. తండ్రి లేడు, తల్లి ఒక్కతేనండి. తల్లి ఏమో కష్టపడలేదు, అన్నదమ్ములు ఉండి ఎవరో చూడరండి. ఇప్పుడు పర్సంటేజ్ని బట్టే మాకు ఏదైనా చేస్తారండి. పర్సంటేజే తీసైతే మేము వెళ్ళి ఇంకెవరికి చెప్పుకోమండి. ఇదే అండి పరిస్థితి. పర్సంటేజ్ ఎప్పుడులాగానే మాకు 90% రావాలండి. సచివాలయంకి వెళ్ళామండి. మాదేం లేదమ్మా, పైనుంచి వచ్చిందని అంటున్నారండి. అక్కడి నుంచి వచ్చిందమ్మా, అక్కడి నుంచి వచ్చారు, మేము ఇచ్చాము మీకు లెటర్, అంతేగాని అది మా చేతిలో ఏమి లేదని అన్నారండి. సచివాలయంకి వెళ్తే మాకు 90%ని 65% చేశారండి. అదే పర్సెంట్ నాకు 90% కావాలని నేను ప్రభుత్వానికి మేము మామూలుగా అయితే మాకు 90% 2000 గతంలో ఉండేదండి. అప్పుడు 4 డాక్టర్లు మాకు చెకప్ చేసి మాకు అన్ని విధాలా మాకు చేసి ఇచ్చారండి 90%. ఇప్పుడు జస్ట్ ఒక డాక్టర్ చెక్ చేసి 90% ఉన్న పెన్షన్ 65% 60% తీసుకొచ్చి పెట్టి మాకు ఏ న్యాయం జరిగిందండి? ఉన్నది మాకు అన్యాయం జరిగింది కానీ న్యాయం అయితే జరగలేదండి. ఇప్పుడు 15,000 రూపాయల పెన్షను లేదా 6,000 రూపాయల పెన్షన్ చేశారండి, చేయగానే అయితే ఉండట్లే. కానీ అనర్హులైన వాళ్ళకి కూడా అర్హత లేకుండా చేశారు. అనర్హులు అంటే ఎలాగండి? ఇప్పుడు చేసి రీచెకింగ్ చేయడం కూడా బెటరే, కాదనట్లేదండి. కానీ ఏంటంటే అర్హులు తీశారండి, అనర్హులకి అలాగే ఉంది, అర్హులు తీశారండి. అర్హులు ఇప్పుడు ఉన్నది అనుకోండి, నాకున్నది 90% ఉంది, 65-70 చేశారండి. నాకు ఏం ఉపయోగం అండి? 70 ఉద్యోగం ఉండదండి, ఉద్యోగం రాదు. పెన్షన్ 90% పెట్టుకున్న దానికి ఇప్పుడు ఉండదండి. ఏదన్నా దేనికి పెట్టుకున్న అప్లికేషన్ పెట్టుకున్నా దానికి ఉండదండి. ఎందుకు? పుట్టుకతోనే వికలాంగులం అండి మేము, పుట్టుకతోనే వికలాంగులమే, అంతేగాని మధ్యలో వికలాంగులం కాదండి మేము. పుట్టుకతో వికలాంగులమే. పుట్టుకతో వికలాంగులు కూడా మాకు అన్యాయం జరిగితే అలాగా? మాకు ఇంచుమించు నాకు మామూలుగా అయితే 6,000 వస్తుందండి. నాకు ఇంచుమించు 1 సంవత్సరం పెట్టి వస్తుందండి నాకు 6,000 పెన్షన్. ఇప్పుడు పర్సంటేజ్ తగ్గింది కాబట్టి మరి ఎలా తగ్గిస్తారో ఏంటో మనకైతే తెలియదండి. ప్రత్యేక డ్రామాలు ఆడుతున్నారు, ప్రత్యేక నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి నేతలే విమర్శిస్తారు. డ్రామా నాటకాలు ఆడుతున్నాను. నా పరిస్థితి చూసారు కదండి. ఒకసారి ఇప్పుడు తిన ఉందండి, సుధా ఉందండి పాపకి. ఆల్రెడీ తినకి 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారండి. డిగ్రీ చదువుకుంది, 90% ఉందండి. ఇప్పుడు తినకి ఆల్రెడీ ఇవ్వండి సార్, మొత్తం నోటిఫికేషన్ చూడండి, ఇదిగోండి పేపర్. దేనికి అబద్ధం ఆడాల్సిన పని ఏమి వచ్చిందండి? దేనికి అబద్ధం ఆడతారండి? నేను కాలేమో 4 ఆపరేషన్లు జరిగినాయి, నాకు 8 ఆపరేషన్లు జరిగినాయండి. ప్రతి ఒక్కటి జరగకనేది లేదండి. తినకి నోటీస్ ఇచ్చారండి. తినకి నోటీస్ ఇచ్చి ఆల్రెడీ తినకి 90% ఉన్న పర్సంటేజ్ని ఇప్పుడు 65% తీసుకొచ్చి పెట్టారండి. తను డిగ్రీ చదువుకుని ఉద్యోగం లేదు, పెళ్ళైంది 2 పాపలు, మాకు పెళ్ళైంది 2 పాపలు, ఆడపిల్లలతో కలిగి ఉన్న వాళ్ళమే. ఎంత ఇదిగా ఉండి కూడా ఏమున్నదండి ఇక్కడ న్యాయం? పొడి తనేమన్నా నుంచున్న వ్యక్తి పోనేమన్నా నేనేమో నడుచున్న వ్యక్తినండి సార్. నేను కోరుకున్నది ఒకటే సార్, మాకున్న పాత పర్సంటేజ్ని మరి యథావిధిగా మాకు ఇవ్వాలండి. అర్థమైందా సార్? అంతకు మించి అయితే ఏం కాదు సార్. మరో దివ్యాంగులు అన్నారు, వీరితో మాట్లాడదాం. ఇదిగో సార్, చెప్పండి మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు 70 రూపాయల నుంచి పెన్షన్ వస్తుంది సార్. నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి 70 రూపాయల పెన్షన్ నుంచి నేను అందుకుంటున్నానండి.
అయితే నా పరిస్థితి ఏం బాగాలేదండి. నాకు ఒక పాప అండి. పాపను చదివించుకోవడానికని నేను జిరాక్స్ షాప్ మిషన్లో 6,000 రూపాయలకు పనిచేస్తానండి. నాకున్న వైకల్యం కూడా నేను పాప కోసం ఆలోచించి అలా పాక్కుంటాను వెళ్ళి జిరాక్స్ షాప్లో పనిచేసుకుంటానండి. అయితే నాకున్న 90% కారణంగా నాకు ఎటువంటి ఉద్యోగం లేని కారణంగా నేను అర్హురాలను కాబట్టి 15,000 రూపాయల పెన్షన్కి అప్లై చేసుకున్నాను గత సంవత్సరం. నాకు సంవత్సరం నుంచి 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. నా యొక్క వికలాంగ శాతం 90 అండి. అయితే ఈ నెల 18వ తారీఖున సచివాలయ సిబ్బంది మీ 6,000 రూపాయల పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్ 6,000 అయిందని, 90% 60 అయిందని నాకు సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒక నోటీస్ ఇచ్చారండి. నేనైతే చదువుకున్న దానికి నాకు వికలాంగ శాతం తగ్గడం వల్ల చాలా అన్యాయం జరిగిందండి. నా పాత వికలాంగ శాతం నాకు 90 ఇప్పించి నా పెన్షన్ నాకు ఇప్పించాలని నేను గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. వీరంతా కూడా ఒకటే కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఉన్నటువంటి పెన్షన్ శాతం చూస్తే కనుక వచ్చేటువంటి 15,000, 6,000కి సంబంధించినటువంటి ఉన్నటువంటి పెన్షన్ కూడా చూస్తే కనుక శాతం తగ్గించేయడం తమంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమంటే చెప్పండి, అసలు మీకు ఎంత తగ్గించారు? నాకు 60% పడిందండి. 90 నుంచి 60% కుదించారు నాకు పర్సెంటేజ్ అండి. మరి నాది భీమవరం మండలం పోలగ్రామం అండి. నాకు వివాహం అయింది. నాకు 2 పిల్లలండి. నాకు ఏ జీవనాధారం లేదండి. పెన్షన్ తప్ప నాకు ఏ జీవనాధారం లేదండి. ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల నాకు ఫ్యూచర్లో ఈ గత పరిపాలనలో ఈ యొక్క పర్సంటేజ్ని కేటగిరీల ప్రకారం పెట్టి ఆ పెన్షన్ 4,000 పెన్షన్ని 3,000 పెన్షన్ 1,500 పెన్షన్ 80% అబౌవ్ ఉన్న 3,000 పెన్షన్ 80 బిలో ఉన్న వాళ్ళకేమో 1,500 పెన్షన్ లెక్క ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పర్సంటేజ్ ప్రకారం అదే కేటగిరీ పెడితే కనుక మాకు 4,000కి యొక్క పెన్షన్ పడిపోతుంది. ఆ 6,000 వల్లనే మాకు ఈ 6,000కి వస్తుందని సంతోషపడుతున్నాం. కానీ ఈ 4,000 పెన్షన్ చేస్తే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ పర్సంటేజ్ కేటగిరీని మార్చకుండా ఈ యొక్క యథావిధిగా పాత సాధన సర్టిఫికేట్ పర్సంటేజ్ కొనసాగించి మాకు జీవితాలను ఆదుకుంటారని గవర్నమెంట్ ఎదుర్కొంటున్నామండి. ప్రధానంగా చూస్తే కనుక ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి పర్సంటేజ్లు చూస్తే కనుక తగ్గించేశారు. 90% ఉన్నటువంటి పెన్షన్లు కూడా పూర్తిస్థాయిలో 60%, 50% చేయడం పట్ల వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వీరి తరపున కూడా పూర్తిస్థాయిలో పోరాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సార్ చెప్పండి, మీరు ఏమి చూస్తారు దళిత సంఘాల నేతలుగా? అసలు ఇలాంటి చర్యలు ఏమి చూస్తారు? వికలాంగుల హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా అధ్యక్షుడండి. ఈ ఏలూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా యూనిటీగా అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం దేనికంటే పర్సంటేజీలు గతంలో ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పర్సంటేజీలను ఇవాళ తగ్గించడం అనేది ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ అలా వికలాంగులని ఒక 3 డాక్టర్లు చెక్ చేసి పర్సంటేజ్ ఇచ్చిన తర్వాతే మనకు వస్తాయి. పర్సంటేజ్ వచ్చిందని ఇవాళ ఎవరో వచ్చేసి పెన్నగేత్తో 20 ఉంది 30 ఉందని తేల్చేయడానికి గవర్నమెంట్ ఏ అథారిటీతో మరి తీసుకుందో నాకు తెలియదు. ఇవాళ ఆ రకంగా రకాలనుకుంటే మా పిల్లలు డిగ్రీలు చదువుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ వస్తారు. రేపు పొద్దున్న జాబ్లోకి వెళ్ళిన తర్వాత దొంగ సర్టిఫికేట్లని డిగ్రీ సర్టిఫికేట్లు కూడా రద్దు చేస్తారా? ఇవాళ ఎలా అయితే మన వికలాంగుల సర్టిఫికేట్లు రద్దు చేశారో డిగ్రీ సర్టిఫికేట్లు కూడా రద్దు చేస్తారా? రద్దు చేయరు కదా. అలాగే మమ్మల్ని మా సర్టిఫికేట్లు ఎలా స్థాయిలో 90 ఉన్నది 90 ఉండాలి, 60 ఉన్నది 60 ఉండాలి. 6,000 ఇచ్చే వాళ్ళకి 6,000 ఇవ్వండి, 15,000 ఇచ్చే వాళ్ళు 15,000 ఇవ్వండి అర్హులైన వాళ్ళకి. అనర్హుల్ని మీరు వేరాలనుకున్న వాళ్ళని పక్కాగా సచివాలయం సిబ్బంది ద్వారాగానో లేదా మీ నాయకులు ఉంటారు, మీ నాయకులకి గ్రామ స్థాయిలో ఎవరెవరు ఉన్నారో తెలుసు. వాళ్ళు వెళ్ళి వాళ్ళని పక్కాగా చెక్ చేసి వాళ్ళని చేయాలి తప్పనిచ్చి అర్హులైన వాళ్ళని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేటట్టు చేయొద్దని ప్రభుత్వానికి విన్నపం. ఏం కోరుకోవట్లేదు సార్. 2008 కానుండి నాకు పెన్షన్ వస్తుందండి. 2010లో ఈ సదరం సర్టిఫికేటు 3 డాక్టర్లో వెరిఫికేషన్ చేసి ఒక బల్ల మీద ఉడకబెట్టి బట్టలు మొత్తం ఊడదీసి మొత్తం ఇప్పుడు ఈ మొత్తం ఆపరేషన్లేనండి. ఈ కాల్లో ఈ ఎముక మొత్తం లేదండి, ఈ సింగిల్ ఎముకే ఉందండి. ఇక్కడ ఈ పక్కట ఎముకలు లేవండి, ఈ ఏమీ లేవండి. 87% అండి ఇది. ఇప్పుడు 40% అని ఇది ఇచ్చేసి పెన్షన్ ఆగిపోయిందని సచివాలయం సిబ్బంది చెప్పారండి. ఆగిపోయింది అన్నారండి. అదండి మేము కోరుకునేది ఏమీ లేదండి. మా పర్సంటేజ్ మాకు వేసి మాకు యథావిధిగా ఎప్పుడు మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. నేను ఏమి అర్హులైనటువంటి విభిన్న ప్రతిభావంతులకి అన్యాయం చేసే పద్ధతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వం చెబుతున్నది అంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, వారిని మేము వేరేస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా అనర్హుల జోలికి ప్రభుత్వం పోలే. వాళ్ళేమో పార్టీ అనుబంధ కార్యకర్తలు కొనసాగుతున్నారు. వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు నడిచే కుటుంబాలు, ఆ పెన్షన్ మీద ఆధారపడే కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి కనీసం వాళ్ళని లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ తీసేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అన్యాయమైంది, మానవత్వం లేనటువంటి చర్య. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే
వీళ్ళకి సదరన్ సర్టిఫికేట్లో గతంలో 90% ఎందుకు వేశారు, ఇప్పుడు 40% ఎందుకు వేశారు? 90% వేసినటువంటి డాక్టర్ తప్పు చేశాడని మీ ఉద్దేశమా? అలాగే డాక్టర్పై చర్య తీసుకోవాలి కదా మీరు అలాంటి సర్టిఫికేట్ ఇచ్చినందుకు. 40% వేసిన డాక్టర్ తప్పు రైట్ చేశాడని ఉద్దేశమా? ఇద్దరులో ఏదో ఒక డాక్టర్ తప్పు చేసి ఉండాలి. అలా కాకుండా మీరు సర్టిఫికేట్లు రద్దు చేయడం కోసం పనిలో పెట్టుకుని సచివాలయాల ద్వారా కేవలం ఒక నోటీస్ కాగితం మొక్క పంపించేసి ఆల్ ఆఫ్ సడన్ పెన్షన్లు ఆపేయడం అంటే ప్రజల యొక్క తింటున్న పొట్టపై కొట్టడం అని చెప్పి సందర్భంగా మేము అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వానికి ఏమాత్రం మానవత్వం ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికే ఉన్నటువంటి పెన్షన్లు కొనసాగించాల్సిందే. అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరేయాల్సిందే. కానీ అనర్హులు ముసుగులో అర్హులను తీసేయడం అనేది చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం. మంత్రులు దొంగ నాటకాలు ఆడుతున్నారు అయ్యి అని చెప్పని విమర్శలు చేస్తారు. ప్రభుత్వాలు మంత్రులు మేము చెప్పదలుస్తుంది ఏంటంటే మీరు రండి క్షేత్రస్థాయి మేము నిరూపిస్తాం. ఇక్కడున్న ఒక 10-15 మంది వాళ్ళు కనీసం 90-95% అంగవైకల్యంతో ఉంటే వాళ్ళకి 40% లోపు అని చెప్పడం ఏంటి? మీ కళ్ళు కనపడట్లేదా? కళ్ళు కనపడతారని చూపిస్తాం మేము. మా వికలాంగ సోదరులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి వచ్చి సమాధానం చెప్పండి. మీడియా ముందు అక్కడ మీరు మాట్లాడి అమరావతిలో మాట్లాడడం కాదు, క్షేత్రస్థాయిలోకి వస్తే విభిన్న ప్రతిభావంతుల యొక్క ఆగ్రహం ఎలా ఉంది, వాళ్ళ ఆర్తనాదాలు ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. దానికోసం మీరు ప్రయత్నం చేయకుండా కేవలం ఇది రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారనే ఉద్దేశం మీరు చేయడం తప్ప అసలు సమస్యను పక్కదారి పట్టించే విధంగా మంత్రులు అధికారులు ప్రకటన చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరించి వెంటనే వీళ్ళందరికీ ఆ పాత సర్టిఫికేట్ కొనసాగించాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. చూసారు 4 లక్షల పెన్షన్ ఒకేసారి చేయడం, అది ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్ తగ్గించిన పరిస్థితి ఎప్పుడూ లేదు. మండలానికి 1-2 గ్రామానికి 1-2 వేరేసిన పరిస్థితి ఉంది, కానీ ఇంత పెద్ద స్థాయిలో ఎప్పుడు వేరేసిన పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం అది ప్రజల్ని పేద వికలాంగుల్ని బలి చేసే పని చేస్తుంది. ఇది ఏ విధంగా సమర్థనీయం కాదు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా తన ఆర్థిక భారాన్ని తగ్గించుకునే విధంగా కూడా పేదలపై కూడా కుట్ర పడుతుంది. చూస్తే కనుక ఎవరైతే 90% ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించిన పర్సంటేజ్ కూడా కొంతమందికి 40% వేశారు, కొంతమంది ఏకంగా పెన్షన్లే రద్దు చేశారు. వీరికి సంబంధించి కూడా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఇటు వికలాంగ హక్కుల పోరాట సమితి కానీ వామపక్షాలు కానీ దళిత సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్న బస్సు కూడా కనపడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి, వేలూరు నుంచి. రమణేశ్వర దెందులూరు. సచివాలయం వాళ్ళు కాగితం ఇచ్చారన్న మాకు, సదరానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి, ఒకసారి డాక్టర్ గారు చెక్ చేసుకొని పంపించారన్న. బయట తంబేసారన్న. తంబేసేసినాక మళ్ళీ వెరిఫికేషన్ కొత్తగా స్టార్ట్ చేశారన్న. స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ పాత సర్టిఫికేట్ని పర్సంటేజ్ తగ్గించేసి కొత్త సర్టిఫికేట్ ఇచ్చేసారన్న. పాత డిలీట్ చేసేసినట్టు తంబడిపోయింది. కొత్తగా మళ్ళీ రీఎంట్రీగా మళ్ళీ వర్ష పెట్టి డాక్టర్ గారు చెక్ ఎలా ఏంటి పర్సంటేజ్ వేసుకుంటే పర్సంటేజ్ తగ్గించుకుంటూ వచ్చేసారన్న. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఇది వరకు లేట్ అయ్యేదన్న సర్టిఫికేట్ వస్తాక, ఇప్పుడు ఎమ్మనే వచ్చేస్తుందన్న సర్టిఫికేట్. అలాగే సచివాలయం ఏమన్నారు, మీరు వెళ్ళిపోతే మట్టికి కన్ఫామ్గా యాక్షన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుందండి అన్నది పెళ్ళి వచ్చారు. అక్కడ బయటికి వెళ్తాం తమ్మేంచేసేవాళ్ళు అన్న. ఏం చేసి లోనకి తీసుకెళ్ళేవాళ్ళు. లోనకి వెళ్ళిన పర్సంటేజ్ మనిషిని అలా చూసి అలా ఇచ్చేసారు. అది లేట్ ఏమన్నా వచ్చేసిందన్న. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ దేనికి పని చేయట్లేదు. ఇప్పుడు దేనికన్నా లోన్ కట్టుకుందామన్నా పర్సంటేజ్ వల్ల తగ్గించేస్తారు. పెన్షన్ కూడా ఆగిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి పెన్షన్ పెంచమని నన్ను అడగలేదు కన్నా. నాయకుల్ని వెళ్తాం వల్ల వాళ్ళే పెంచారు, వాళ్ళే తగ్గించేశారు. ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీద పడిపోయారు. ఆ రూపాయి ఉండబట్టే కదా ఇంట్లో వాళ్ళు చూస్తారు ఎవరైనా సరే. ఆ రూపాయి లేకపోతే ఎవరన్నా చూస్తారు ఇంట్లో వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలు చూడరు కదన్నా. వికలాంగులు అసలు చూడరు. సరే భార్య భర్తలు వికలాంగులను చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికీ పెన్షన్ ఆగిపోద్ది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటన్నా, మొత్తం అందరూ రోడ్డు మీద పడేసేస్తారన్న. అన్న ఎప్పటి నుంచి 250 కాడి నుంచి వస్తుందన్న నాకు పెన్షన్. అప్పటి నుంచి లేదు ఇప్పుడు దాకా ఎలా ఆగిందన్న. అది అప్పుడే ఆపొచ్చు కదన్న. నువ్వు ఎవరు కూడా అడగలేదు పెంచమని. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి లోకల్ వాళ్ళే పెంచారు, వాళ్ళే సదరం తగ్గించేసారన్న. సదరం అలా ఉంచేసి పెన్షన్ వెరిఫికేషన్ చేసినా బాధలేదన్న. ఎలాగంటే ఇంట్లో అరుకుడా కాదన్నది ఆ ఎంక్వైరీ చేసి ఆపినది ఒక అందం అన్న. ఏమి ఎంక్వైరీ చేయకుండా ఒకసారి ఆపేసేస్తాం అన్నది కరెక్ట్ కదా. యాక్సిడెంట్ కేసులు కూడా వికలాంగుల్లో కలిపేసేసి వాళ్ళే ఆపినా బాధలేదు. కానీ పుట్టుకు నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఆపుతారన్న అసలు అది తెలియలేదన్న. అది జరిగింది. నా పేరు రమణేశ్వర, దెందులూరు.